చేసిన పాపాలు తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అర్థం చేసుకోకుండా నిన్ను సాధించిన, ఎన్నోసార్లు వేధించిన, ఆఖరికి అన్యాయం కూడా చేసిన, అయినా నా మీద నీకు ఎంత కూడా కోపం లేదు. నిన్ను ద్వేషించిన నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా నన్ను నన్ను క్షమించి మృదుల. అయ్యో మానసి, అలా మాట్లాడదు మానసి. నేను నిన్ను చూసుకోవడం ఏంటి, నువ్వే నన్ను చూసుకున్నావు. ఇంట్లో పెంచుకున్న అమ్మాయిని ఎవరైనా ఒక పని అమ్మాయిలా చూస్తారు, కానీ నువ్వు నువ్వు సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావు. నీతో సమానంగా పెరిగేలా చేసావు, నీతో కలిసి చదువుకునేలా చేసావు, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకున్నావు. అలాంటి నిన్ను కొండల్లో పెట్టుకుని చూసుకోవాలే కానీ నీ మీద కోపం ఎలా వస్తుంది మనసే? నా ప్రాణమే నువ్వు. అట్లాంటిది నిన్ను ఏడిపించిన, ఒక రాక్షసులా ప్రవర్తించిన, ఆఖరికి బావని నిన్ను విడదీయాలని చూసిన. అసలు నీ ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు లేదు. అలా మాట్లాడద్దు మనసే. లేదు, ఒక్క మాట, నువ్వు నన్ను క్షమించినానని ఒక్క మాట చెప్పు మృదుల. లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు మృదుల. మానసే, నేను నిన్ను క్షమించడం ఏంటి? అసలు అసలు నిన్ను ఇప్పుడులా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎన్నాళ్ళు నీకు నా మీద కోపం పోవాలని, నాతో మాట్లాడాలని నేను ఎంతలా ఎదురు చూసానో తెలుసా? ఇదిగో ఇప్పుడే నా బాధలు తొలగించమని ఈ తల్లిని మొక్కుకున్నా. నా బాధను అర్థం చేసుకుని నిన్ను నా దగ్గరికి పంపించింది, మళ్ళీ నీ ప్రేమను దక్కేలా చేసింది. అది చాలు మనసే, అది చాలు. చూడు, నా బాధ మొత్తం తీరిపోయింది. ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? నువ్వు నా పక్కనుంటేనే ధైర్యం మానసి. నాకు ఏ కష్టం రానివ్వో, ఎంత బాధనైనా దూరం చేసేస్తావు. ఇప్పుడు నా బాధను దూరం చేయడానికే అమ్మవారు నిన్ను పంపించింది. లేదు, ఆ అమ్మ గొప్ప మనసు ఎవరికుంటే చెప్పు. నీకే కష్టం రానివ్వను. బావని నిన్ను ఒక్కడి చేసి నేను చేసిన తప్పులన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. చూడు, మనం కలిసినట్టు అత్తకి తెలియకూడదు. నేను నీకు దగ్గరైనానని తెలిస్తే నీ మీద ఇంకా కోపం పెంచుకుంటది. అయినా నిన్ను బావని విడదీయడం ఎవరి తరమూ కాదే. ఎన్ని బాధలొచ్చినా, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఆ దేవుడు మిమ్మల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించిండు. ఎప్పటికీ మిమ్మల్ని ఒక్కటిగానే ఉంచుతాడు. ఏం కాదు,
నేను చెప్పిన కదా అయితది. మీరు కలిసే ఉంటారు. మీరు ఇద్దరు కాదు, ఒక్కరే. మనుషులే వేరు. మీ మనసు, మాట, చూపు అన్నీ ఒక్కటే. నువ్వు ఇల్లు ఇడిసిపోయినప్పుడు బావ ఏమన్నాడో తెలుసా? ఈడ నా ఊపిరి ఆగిపోతుంది మానసి అన్నాడు. గట్లనే నువ్వు బతికే ఉన్నావు. ఒకరి కోసం ఒకరు పుట్టిన మిమ్మల్ని ఎప్పటికీ ఎవ్వరూ దూరం చేయలేరు. మళ్ళీ మా అక్కని నాకు దగ్గర చేసావు. మధు, ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా. మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికే కట్టుబడి ఉన్నాం కదా, ఇంకా ఆలోచన ఎందుకు? ఒకవేళ దాని గురించి 1% పాజిటివ్గా ఆలోచిస్తున్నా వద్దు నాన్న. ఏ రోజు దానివల్ల మనం సంతోషంగా ఉన్నాం చెప్పు? ఎన్నిసార్లు చెప్పుకున్నా అవే బాధలు, అవే కథలు. దాని గురించి ఆలోచనే వద్దు, వెళ్ళిపోని. అప్పుడైనా మనం సంతోషంగా ఉందాం. ఈ మనశ్శాంతి లేని జీవితం వద్దు నాన్న, అర్థం చేసుకో. అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. పడుకుంటానన్నా, కానీ నువ్వు మాత్రం మర్చిపోవద్దు. మృదుల నాకు అవసరం లేదన్న మాటే రేపు నీ నోట్లోంచి రావాలి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. అమ్మా ప్లీజ్, ఎక్కువ ఆలోచించొద్దని చెప్పాను కదా. నువ్వు వెళ్ళి పడుకో. సరే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరు ఎవరు? నేను బావా, మాన్సిని. ఏయ్, ఏంటి ఆటలు? వదులు. నీతో ఆటలాడడం ఒకటే మిగిలింది ఇప్పుడు. నెలవంకం చూసినావు కదా, నువ్వు ఊహించే నాకు అద్భుతం చూపించబోతున్నా. పద బావా. అవునా? ఏంటది? పద చెప్తా. మాన్సి, చెప్పొచ్చు కదా. ఏయ్ మాన్సి, ఏంటో చెప్పొచ్చు కదా. ఉండు బావా. ఏంటి మాన్సి? మాన్సి, మాన్సి, ఇప్పుడు చూడు బావా. బావా, అక్కడ నువ్వు నెలవంకలో బ్రతుకుతున్న చందమామ ఇదే కదా?
ఏంది బావా అట్లా చూస్తున్నావు? మనుషులు వేరైనా మనసులొక్కటే, మీ ప్రాణాలొక్కటే అన్నావు కదా. అందుకే నెలవంకని చూసిన వెంటనే నీ ప్రాణాన్ని నీకు చూపిద్దామని తీసుకొచ్చిన. ఎట్లుంది బావా? ఎలాగుంది అంటావేంటి మానసి? అన్నయ్య ఫుల్ థ్రిల్ అయిపోయి నోట్లోంచి మాట కూడా రావడం లేదు. ఏయ్ నువ్వు ఆగరా. మీ ఇద్దరు అసలు ఇది కళ నిజమా? నువ్వు మృదుల గురించి ఇంత పాజిటివ్గా అసలు అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఎప్పటి నుంచి మీరిద్దరు ఒకటారు? వాళ్ళు పాలు నీళ్ళన్నయ్య. విడిగా ఉన్నంతసేపు వేరు వేరు రంగుల్లో ఉంటారు, వీళ్ళేం కలుస్తారులే అన్నట్టు ఉంటారు. కానీ కలిస్తే మాత్రం ఏవి పాలో ఏవి నీళ్ళో తెలుసుకోలేనంతగా కలిసి ఉంటారు. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది మానసి. నువ్వు మళ్ళీ కలిసిపోయి మా వల్ల నీకేదో అన్యాయం జరిగిందన్న ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ నుంచి మమ్మల్ని బయటపడేశావు. మీరిద్దరు ఇలా కలిసి ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. ఉంటాం బావా. కానీ అక్క చెల్లెలు కలిస్తేనే ఇంత బాగుంటే ఇక విడిపోయిన భార్యాభర్తలు కలిస్తే ఇంకెంత బాగుంటది. అవును బావా. అని కూడా దూరం చేసుకోవద్దు. బాధేముంది బావా, కలిసినాం ఇట్లనే ఎప్పటికీ ఉంటాం. కానీ మాట్లాడాల్సి
ఆయన కళ్ళ ముందు ఇంత సంతోషాన్ని పెట్టుకొని ఏదేదో మాట్లాడతారేంటి? అసలు ఈ విషయం అత్తమామయ్యలకి తెలుసా? అరే నాకే ఇంత సంతోషంగా ఉందంటే వాళ్ళెంత సంతోషిస్తారు? బావా నీ గురించి మాట్లాడుతుంటే మానసి వద్దని చెప్పాను కదా. కొన్ని ప్రయాణాలు ముగిసిన అధ్యాయాలు మళ్ళీ మొదలు పెట్టడం కుదరదు. ఎట్లా బయటికి తీసుకొస్తావో నువ్వే ఆలోచించా. ఆల్ ది బెస్ట్ వదిన. మేమైతే వదలలేమో, కానీ పరిస్థితి అంతదాకా రానివ్వద్దు. ఏం చేస్తావో చేయొదినా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావేమో. అది కల్లో కూడా జరగదే. రేపటితో ఈ ఇంటికి నీకు చెల్లు. ఇది ఇంకా ఆశలు పెంచుకుంటున్నట్టుంది. నువ్వు నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పరా చాలు. ఈ వారం రోజుల్లో మీలో మార్పు రాకపోతుందా? మీ నోట్లోంచి ఆ మాట రాకుండా పోతుందా అని ఎంతో ఎదురు చూశాను.